హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాని గురించి మనం ఈరోజు డీప్గా డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ అనే ప్రోగ్రామ్ కింద మీరు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కనుక తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే దీంతో మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్తో పాటు ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మొత్తం ప్యాకేజ్ అంతా కూడా మీకు ఒక కాంబో ఆఫర్ లాగా ఓన్లీ 80,000 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ 8,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్ లాగా మీరు పే చేసుకోవచ్చు అనమాట. అండ్ దట్టు ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి, అంటే మీరు ఒక్కసారి ఫీ పే చేసినట్టయితే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్కైనా ఎన్ని ఇయర్స్కైనా మీరు ఇదే యూస్ చేసుకోవచ్చు వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ. అండ్ దాంతోపాటు ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఒకవేళ మీరు కనుక ఈ ఎగ్జామ్స్లో దేనికైనా సరే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇప్పుడు తెలుగు మీడియంలో కూడా క్లాసెస్ని ఆఫర్ చేస్తుంది విత్ యూపీఎస్సీ బెస్ట్ ఫ్యాకల్టీ. సో కాబట్టి మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే మీరు డెమో సెషన్స్ని కానీ ఏదైనా వినాలి అనుకున్నా, లేదా మీకు ఫీ పర్టికులర్స్కి సంబంధించి ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా, ఇంకా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా కూడా ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా కూడా మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే ltxclasses.com అనే వెబ్సైట్ని మీరు విజిట్ చేయండి. అక్కడ ఉన్న కోర్సెస్ని అన్నింటినీ మీరు ఒకసారి చూడొచ్చు, లేదా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆఫ్లైన్ కావాలనుకుంటే వైజాగ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ ఈనాడు ఎడిటోరియల్ టుడే. ఏమని వచ్చింది ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ అంటే, సైబర్ మోసాలకు ఏఐ విరుగుడు అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మనము ఎడిటోరియల్ చెప్పుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఈనాడుది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధకి సంబంధించి ఇది రెండో ఆర్టికల్ అనమాట. సో ఈ ఏఐ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్ మనకి ఎగ్జామ్స్లో. ఇది వచ్చేసి మనకి GS3 కిందికి వెళ్తుంది. GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది కదా. సో అక్కడ వస్తుందన్నమాట ఇది. అండ్ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ అని కూడా ఉంది GS3లోనే, సివిల్స్ సిలబస్లో. సో దాంట్లో సైబర్ ఛాలెంజెస్, సైబర్ సెక్యూరిటీ అనేది కూడా ఒక పార్టే. దాని కింద అయినా కూడా మనం ఈ ఎడిటోరియల్ని చూడొచ్చు. సో సైబర్ మోసాలకు ఒక విరుగుడుగా ఏఐ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగిందనమాట. అసలు ఈ సైబర్ మోసాల వల్ల భారతదేశం ఎంత నష్టపోతుంది అనే వాటికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ని గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అండ్ సో కాబట్టి ఇప్పుడు దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంత ఉంది, ఆ ఎదుర్కోవడంలో కృత్రిమ మేధ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో చూద్దాము. దీంతోపాటు ఇంకా కొన్ని అడిషనల్ పాయింట్స్ని కూడా మనము చెప్పుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ జిస్ట్ ఇస్తారు కదా, ఇది చదువుతాం. టెలికమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ వినియోగదారులపై రకరకాలుగా వల విసురుతున్న సైబర్ నేరగాళ్లు భారీ స్థాయిలో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. డిజిటల్ అరెస్టుల పేరిట దోచుకుంటున్నారు. ఇలాంటి మోసగాళ్లకు కృత్రిమ మేధ ఏఐ అనేది బాగా ఉపకరిస్తోంది. ఇప్పుడు ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడం టెలికాం రంగం ముందున్న అతిపెద్ద సవాలు. అయితే ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఏఐనే ఆయుధంగా మార్చుకోవాల్సి ఉంది. మనం చూస్తున్నాం విపరీతంగా ఈ డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి వాట్సాప్ కాల్ చేయడము, మీరు పలానా మోసం చేశారు, లేదా పలానా దాంట్లో మీ పేరు ఇన్వాల్వ్ అయ్యింది, మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలి అని అంటే మా అకౌంట్లోకి 2 లక్షలు వేయండి, 3 లక్షలు వేయండి. కొంతమంది కొన్ని కోట్లు వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇట్లా డిజిటల్ అరెస్ట్ల రూపంలో మోసగాళ్ళు విపరీతంగా చెలరేగిపోతున్న ఈ సమయంలో అట్లాంటి వాళ్ళను అడ్డుకోవడానికి, ఆ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ఎదుర్కోవడం అనేది టెలికాం రంగం ముందున్న అతిపెద్ద సవాలు. ఇట్లాంటి స్పామ్ కాల్స్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వీళ్ళనందరినీ నేరగాళ్లను ఎదుర్కోవడం అనేది అతిపెద్ద సవాలైతే, ఆ నేరగాళ్లను ఎదుర్కోవడంలో వీళ్ళకు ఉపయోగపడే ఆయుధం ఏది, అతిపెద్ద ఆయుధం ఏది అని అంటే కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటున్నాం అనమాట. ఇప్పుడు ఎందుకు, అది ఎలా ఉపయోగపడుతుంది, అసలు అంత అంత అన్యాయం జరుగుతుంది అని అంటున్నాం కదా, అది ఎలా జరుగుతోంది, దానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఏం చెప్తున్నారు అనేది చూద్దాం ఇక్కడ. ఓకే,
మానవ మేధతో చేసే పనులను యంత్రాలతో, అల్గారిథంలతో చేయించడానికి తోడ్పడేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అంటే మామూలుగా మానవ మేధస్సు హ్యూమన్ ఇంటెలిజెన్స్తో కూడా మన కొన్ని పనులను మనం చేస్తుంటాం. కానీ అవే పనులను యంత్రాలతో, తర్వాత అల్గారిథంలతో చేయించడానికి తోడ్పడేదే ఈ కృత్రిమ మేధ. అంటే మన యంత్రాలతో చేయిస్తున్నాం కాబట్టి దాన్ని మనము, అంటే మనుషులు చేసే పనులే యంత్రాలతో చేయిస్తే దాన్ని ఏమంటాము, కృత్రిమ మేధ అని అంటాం. యంత్రాల్లో మానవ మేధను పోలిన నైపుణ్యాన్ని చొప్పించడం ఏఐ యొక్క పని. అది ఇప్పటికే మానవుడికి తెలిసిన దానికి మరింత పదును పెట్టి ఉపయోగించుకోవడానికి తోడ్పడుతుందే తప్ప తెలియని దాన్ని, కొత్త విషయాలను ఆవిష్కరించలేదు. మనిషి కానీ మరి అది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, మనిషి చాలా శ్రమించి ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పనులను ఏఐ ఏం చేస్తుంది, వేగంగా చేస్తుంది, అవలీలగా చేసేయగలదు. అయితే అవి ఎక్కువగా రొటీన్గా మనుషులు చేసే పనులే ఉంటాయి. అంటే ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మామూలుగా మానవ మేధస్సును ఉపయోగించి మనం చేసుకోగలిగే పనులను వేటినైనా సరే యంత్రాల ద్వారా చేయించడాన్ని ఏమంటాము, కృత్రిమ మేధ అని అంటాం. అంటే మనుషులు చేసే పనులను యంత్రాలు చేయడము, అంటే మనుషుల్లాగా ఆలోచించి ఆ యంత్రాలే చేసేస్తాయి. అంటే ఇప్పుడు ఒక మనిషి డ్రైవర్లెస్ కార్స్ అంటున్నాం, అంటే ఈ కృత్రిమ మీదను ఉపయోగించే డ్రైవర్లెస్ కార్స్ వస్తున్నాయి అని అంటున్నాం. అంటే ఏంటి, ఒక మనిషి కార్ నడుపుతూ వెళ్ళగలడు. అయితే అక్కడ మనిషి చేసే పనే, అంటే ఇప్పుడు ఏదన్నా అడ్డం వచ్చినప్పుడు ఒక మనిషి పక్కకు జరగాలి, లేదంటే కార్ని ఆపాలి. అంటే ఒక మనిషిలాగే ఆలోచించే ఒక కృత్రిమ మేధ ఉన్నటువంటి ఆ యంత్రము కార్ని నడపగలదన్నమాట. సో ఇట్లా మనుషులలాగే ఆలోచించే యంత్రాలను తయారు చేసేదే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే, కృత్రిమ మేధ అంటే. కాకపోతే ఇక్కడ ఏంటి, మనిషి చాలా కష్టపడి చాలా శ్రమించి చేసే పనులన్నిటినీ ఈ కృత్రిమ మేధ ద్వారా ఏమవుతుంది, చాలా అవలీలగా చేసేయగలదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పోటీకి మనము వెళ్ళాలి అని అనుకుంటున్నాము, వ్యాసరచన పోటీ ఉంది. దానికి మామూలుగా ఎప్పుడైనా సరే ఒక టాపిక్ ఏదన్నా ఇస్తే దాని గురించి ఒక 4-5 బుక్కులు చదివి దానికి సంబంధించిన కంటెంట్నంతా మనం ఒక దగ్గర చేర్చుకొని ఆ టాపిక్ గురించి మనం రీసెర్చ్ చేసి మనం ఒక ఎస్సేని రాసుకుంటాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఏదన్నా ఒక దాని గురించి ఇట్లాంటి ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఉంది అంటే వెంటనే ఏం చేస్తున్నారు, చాట్ జీపీటీలోకి వెళ్ళిపోతున్నారు, ఆ టాపిక్ పేరు టైప్ చేస్తున్నారు, నాకు దీని మీద ఒక వ్యాసం కావాలి అని చెప్తే అది ఇంగ్లీష్లో అయినా ఇస్తుంది, తెలుగులో అయినా ఇస్తుంది. అది కూడా మనకి నిమిషాల్లోనే ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఒక 10 బుక్కులు చదివి మనము కొన్ని గంటల పాటు శ్రమించి మనం ఒక ఎస్సేని ప్రిపేర్ చేసుకుంటే అది మానవ మేధస్సు. అంటే అదే పని ఇంకా చెప్పాలంటే ఇంకా బెటర్గా మనం 10 బుక్కులే చదవగలుగుతాము. అంటే మనకు కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. కానీ ఈ కృత్రిమ మీదకి లేవు కదా. మనము ఎన్ని బుక్కులు చెప్తే కావాలంటే ఈ బుక్కులు పలానా బుక్కులు నువ్వు రెఫర్ చేసి నాకు ఈ వ్యాసాన్ని తయారు చేసి ఇవ్వు అని కనుక మనం చెప్తే మనకి నిమిషాల్లో అది చాలా అద్భుతంగా, చాలా వివరణాత్మకంగా, చాలా నీట్గా మనకు ఒక వ్యాసాన్ని తయారు చేసి ఇస్తుందన్నమాట. అది కూడా ఎవరికి తగినట్టుగా వాళ్ళకి. కాబట్టి అంటే ఒక మనిషి చాలా కష్టపడి శ్రమించి టైం ఎక్కువగా పెట్టి మరీ చేసే పనులను ఈ కృత్రిమ మీద ఏం చేసేస్తుంది, చాలా వేగంగా అవలీలగా చేసేయగలుగుతుంది. అయితే అవి ఎక్కువగా రొటీన్గా చేసే పనులే ఉంటున్నాయి. డబ్బు, అధికారాలను మంచికి చెడుకు ఉపయోగించినట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నిర్మాణాత్మక కార్యాలకు, వినాశకర కార్యాలకు వాడచ్చు. కాకపోతే ఇక్కడ ఉండేది ఏంటి అని అంటే, మనకి 2 వైపులా పదునున్న కత్తి అంటామే, డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అని చెప్పి అట్లాంటిదన్నమాట ఈ కృత్రిమ మేధ అనేది. అంటే ఏంటి, ఇది డబ్బును అధికారాన్ని మామూలుగా పోలిక చూడండి, ఇక్కడ ఎట్లా పెడుతున్నాము, డబ్బును అధికారాన్ని మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. అట్లాగే కృత్రిమ మేధను కూడా దేనికి వాడచ్చు, నిర్మాణాత్మక కార్యాల కోసము వాడచ్చు, అట్లనే వినాశకర కార్యాలకు కూడా వాడచ్చు. అంటే ఇక్కడ మనము పర్టికులర్గా ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నాము అనంటే, ఈ సైబర్ నేరాలకు పాల్పడే నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృత్రిమ మేధను వాడుతున్నారు. అలాగే సైబర్ నేరగాళ్లను ఎదుర్కోవడంలో ఒక ఆయుధంగా కూడా కృత్రిమ మేధ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇది
రెండు వైపులా ఉంది, ఇద్దరూ వాడుకుంటున్నారు దీన్ని. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్ళు జనాన్ని లాఘవంగా దోచుకోవడానికి ఏఐని దుర్వినియోగం చేస్తున్నారు. అయితే అలాంటి నేరగాళ్ళ ఆట కట్టించడానికి కృత్రిమ మీద అంతకన్నా సమర్థంగా ఉపకరిస్తుంది. వాళ్ళు దాన్ని వాడుకొని దోచుకుంటే అదే కృత్రిమ మీదను వాడుకొని వాళ్ళని పట్టుకోవచ్చు కూడా అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది ఎలా పట్టుకోవచ్చు, ఎలా ఉపయోగపడుతుంది అని చూసే కన్నా ముందు మనం ఇక్కడ ఫస్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ని అయితే చూసేద్దాము. అసలు ఈ సైబర్ నేరాల వల్ల భారతదేశం ఎంత నష్టపోతోంది అనేది యాక్చువల్గా ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో లాస్ట్లో ఇవ్వడం జరిగింది. కానీ ఫస్ట్ ఇది చూద్దాం. అంటే ఇంత నష్టపోతున్నారు కాబట్టి మనం దాన్ని ఎదుర్కోవాలి అనేది తర్వాత చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూద్దాం. ఈ ఏడాది అక్టోబర్లో ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో మోడీ గారు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, 6G, శాటిలైట్ కమ్యూనికేషన్లు, టెలికాం, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ ఉత్పత్తి, వీటన్నిటిలో తర్వాత సైబర్ నేరాల నిరోధంలో కూడా భారతదేశము పురోగతి చెందింది అని చెప్పి వివరించడం జరిగిందనమాట. డిజిటల్ అంతరాలను అధిగమించడానికి ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ కల్పించాలి అని చెప్పి భావిస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఏఐలో భారతీయ టెలికాం రంగం పురోగమించాల్సింది ఇంకా చాలా ఉంది. ఏఐ మౌలిక వసతుల సృష్టికి భారీ పెట్టుబడులు అవసరము. ఏఐ మెషిన్ లెర్నింగ్లో నిపుణ సిబ్బంది కొరతను తీర్చాలి. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి మనకి ఫ్యాక్ట్స్ మొదలవుతాయి. 2024లో సైబర్ నేరాల వల్ల భారతీయులు ఎంత నష్టపోయారు అన్నది ఇక్కడ ఉంది. 2024లో సైబర్ మోసాల వల్ల భారతీయులు సుమారు 22,845 కోట్ల నష్టపోయారు. అంతకుముందు ఏడాదిలో కోల్పోయింది 7,465 కోట్లు. అంటే అంతకుముందు సంవత్సరం కేవలం 7,465 కోట్లే, కానీ ఆ మరుసటి సంవత్సరానికే 22,845 కోట్లు నష్టపోవడం జరిగింది. అంటే ఒక్క ఏడాదిలో 206% ఎక్కువగా సొమ్మును మోసగాళ్ళు కాజేశారనమాట. చూడండి, 7,400 ఉన్నది 22,800 కోట్లు అయ్యింది అని అంటే 206% ఇది ఈ మోసాలు పెరిగిపోయాయి భారతదేశంలో అని మనకి అర్థమవుతోంది కదా. సో పరిస్థితి ఇలాగే కనుక ఉంటే, అంటే ఇట్లా ఒక ఏడాదికి ఇంత నేరాలు సంఖ్య పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంటే ఈ ఏడాది భారతీయులు నష్టపోయే మొత్తము 1.2 లక్షల కోట్లు పైగానే ఉంటుంది అని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎంత నష్టపోతాము ఈ సంవత్సరం అని చెప్పి కేంద్ర హోంశాఖ తెలిపింది 1.2 లక్షల కోట్లు, అంటే 1,20,000 కోట్లు నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పి కేంద్ర హోంశాఖనే తెలపడం జరిగిందనమాట. కాబట్టి అంటే మనం ఇంత నష్టపోతున్నాం, ఈ ఫ్యాక్ట్ని మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటది అని అంటే 2023లో 7,400 ఇట్లాంటివి వచ్చినప్పుడు మనము ఆన్సర్ రాసేటప్పుడు ఆన్సర్ రైటింగ్లో ఎట్లా రాస్తామంటే ఇట్లా ఒక బార్ డయాగ్రామ్ లాగా చూపించవచ్చు. ఇప్పుడు ఇది 2023, తర్వాత 2024, తర్వాత 2025 ఇట్లా వేసేసి, ఇది 2023ది కదా, ఇది ఇట్లా వేసేసి 2024 ఇంకా పైకి వేసేసి 2025 ఇంకా ఇక్కడికి ఇట్లా వేసేసి ఇట్లా చూపించవచ్చు. 1 సెకండ్. సో ఇట్లా చూపించవచ్చు అనమాట. 2023లో 7,465 కోట్లు నష్టపోయాము. 2024లో 22,845 కోట్లు నష్టపోయాము. 2025లో ఎస్టిమేటెడ్ ఎంత నష్టపోతాము అని ఊహించుకుంటున్నాము, 1,20,000 కోట్లు దాకా నష్టపోయేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఒక అంచనా వేస్తున్నాం. సో ఇది ఏంటి, ఇది సంవత్సరాలు, ఇది వచ్చేసి కోట్లు. ఏంటి ఈ సంవత్సరాలలో సైబర్ నేరాల వల్ల భారతీయులు నష్టపోయిన అమౌంట్ అని చెప్పి మనం ఇక్కడ ఒకటి చిన్న ఇదిలాగా రాసేసి పెట్టేస్తామన్నమాట. అంటే ఇట్లాంటి కొన్ని ఫ్యాక్ట్స్ని ఒక డయాగ్రామ్ రూపంలో మనం ఇక్కడ చూపిస్తే కరెక్షన్ చేసే ఎగ్జామినర్కి ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. అండ్ ఎక్కువగా మనం రాసే పని లేకుండా ఒక చిన్న డయాగ్రామ్ వేసినట్టుగా ఉంటుంది. అక్కడ మనకు స్పేసు కలిసి వస్తుంది, తర్వాత టైము కలిసి వస్తుంది, అండ్ చూడ్డానికి కూడా కొంచెము
అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లా చూపిస్తే బాగుంటుందన్నమాట. కాబట్టి మనము సైబర్ నేరాల వల్ల ఇంతింత నష్టపోతున్నాం కాబట్టి భారత ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సైబర్ నేరాలను అడ్డుకునేందుకు చాలా చర్యలు చేపట్టింది. ఆ చర్యలలో భాగంగా వాటికి భారత ప్రభుత్వానికి ఒక ఆయుధంగా ఈ కృత్రిమ మీద ఎట్లా ఉపయోగపడుతుంది అనేదే మనకి ఇక్కడ ఉందన్నమాట. అది డిజిటల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటున్నాం. కేంద్ర టెలికాం విభాగంలో వైర్లెస్ ప్లానింగ్ సమన్వయ విభాగ చట్రం కింద రేడియో ఫ్రీక్వెన్సీలను కేటాయించే స్థాయి సలహా సంఘం శాక్పా అనేది ఒకటి ఉందన్నమాట. ఇది ఏం చేస్తుంది అనంటే టెలికాం స్పెక్ట్రమ్ నిర్వహణకు అనుమతుల ప్రక్రియ వేగవంతానికి ఏఐని ఉపయోగిస్తోంది. భారతదేశంలో వైర్లెస్ సర్వీసుల గిరాకీ పెరిగిపోతుంది. ఎందుకు? మనం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా గల దేశం అండ్ వైర్లెస్ సర్వీసులకు కూడా గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. ఇదే సమయంలో శాక్పా తన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తోంది. ఎలా అంటే దేశంలో వినియోగదారుల సంఖ్య ఎక్కడ ఎక్కువగా ఉందో నిర్ధారించి అక్కడ కొత్త సెల్ టవర్ల ఏర్పాటుకు ఏఐ తోడ్పడుతుంది. అంటే ఎక్కువగా ఎక్కడ మనకి వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు, అట్లా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి సిగ్నల్ వీక్ అవ్వడము ఇట్లాంటివి అవుతుంది కదా. కాబట్టి అట్లా అవ్వకుండా ఉండాలి అంటే సెల్ టవర్లు ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. సో అట్లా అవి ఎక్కడ అవసరం ఉంది అనేది కనుక్కోవడంలో ఏఐని ఉపయోగిస్తున్నారు. టెలికాం టవర్ల పరిస్థితి ఎలా ఉంది, ఉన్నవి ఎట్లున్నాయి, కొత్తవి ఎక్కడ పెట్టాలి, తర్వాత వాటి పరిస్థితి ఎట్లా ఉంది అని కనుక్కోవడం కోసం అని చెప్పి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అది కూడా ఏఐ చోదిత డ్రోన్లు ఉపకరిస్తున్నాయి ఇక్కడ. తర్వాత వీటి ద్వారా ఏం చేస్తున్నారు వీళ్ళు, స్మార్ట్ స్పెక్ట్రమ్ మేనేజ్మెంట్ అనేది చేయగలుగుతుందన్నమాట. అండ్ అంతేకాకుండా విమానాశ్రయాలకు దగ్గరలో టవర్లు పెట్టాలి, సెల్ టవర్లు అవి పెట్టాలి అని అంటే అవి ఎంత ఎత్తులో కట్టాలి, అట్లా అంటే ఎంత ఎత్తులో కడితే విమాన ప్రమాదాలు ఇట్లాంటి వాటిని మనం తగ్గించవచ్చు అనే దానికోసం కూడా ఇక్కడ కూడా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. తర్వాత నెట్వర్క్ పనితీరు సమర్థంగా ఉండేలా చూడడానికి విద్యుత్ కోత అంతరాయాలను గురించి ముందే హెచ్చరించడానికి నివారించడానికి కూడా ఏఐ తోడ్పడుతోంది. సో విద్యుత్ కోత ఏమన్నా ఉండబోతోందా, తర్వాత ఏమన్నా వేరే అంతరాయాలు ఏమన్నా వస్తాయా, తర్వాత నెట్వర్క్ పనితీరు ఏదైనా ప్రాబ్లం అవుతుందా, ఇట్లాంటివన్నీ ముందుగానే హెచ్చరించడమే కాకుండా అవి లేకుండా నివారించడానికి కూడా ఏఐ తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇంకా ఖాతాదారుల విషయానికి వస్తే వాళ్లకు ప్రత్యేక సేవలు అందించడమే కాదు, వైర్లెస్ నెట్వర్క్లపై సైబర్ దాడులను అడ్డుకుంటుంది. ఎట్లా అడ్డుకుంటుంది అంటే ఫోర్జరీ నకిలీ పత్రాలతో ఫోన్ కనెక్షన్లు తీసుకునే వాళ్ళని కనిపెడుతుంది. ఎట్లా ఈజీగా కనిపెడుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇట్లా కనిపెట్టడం కోసం అని చెప్పి ఏఐని బిగ్ డేటాని రెండింటిని ఉపయోగిస్తోందన్నమాట టెలికాం రంగం. అట్లా మొత్తం ఎంతమందిని కనిపెట్టిందో చూడండి. 2025 ఆగస్టులో అలా 82 లక్షల కనెక్షన్లను ఇది తొలగించగలిగింది. ఫోర్జరీ చేసి తీసుకున్న వాళ్ళవి నకిలీ పత్రాలను పెట్టి కనెక్షన్లు తీసుకున్న వాళ్ళ కనెక్షన్లు మొత్తం భారతదేశంలో 2025 ఆగస్టులో 82 లక్షల కనెక్షన్లను ఇది కనిపెట్టి తొలగించగలిగింది. తర్వాత కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు విదేశీ నెంబర్ల నుంచి ఫోన్ చేస్తారు, కానీ అది భారతదేశ నెంబర్ల లాగే వస్తాయి. మనకి కోడ్ ఉంటుంది కదా, ప్లస్ ఇట్లా 91 అని చెప్పి ఇట్లా కోడ్ వచ్చేలాగే వాళ్ళు దాన్ని ఇది చేసి విదేశాల నుంచి ఫోన్ చేసి మనల్ని మోసం చేస్తున్నారు. అట్లాంటి వాటిని గుర్తించి నిరోధించే పద్ధతిని కూడా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు రూపొందించారు. ఇలాంటి నేరాలను నివారించడానికి టెలికాం విభాగము డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. దీన్నే డిఐపి అంటారనమాట. ప్రస్తుతము రిజర్వ్ బ్యాంక్తో పాటు పలు బ్యాంకులు, పోలీసు భద్రతా విభాగాలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ అంటే మనకి రిలయన్స్, జియో ఇట్లాంటివి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C అంటారనమాట దీన్ని. I4C 4 Cలు ఉంటాయి. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్
సో 4 సీలు కదా ఇవి, సిసిసిసి, కాబట్టి I4C అని అంటారు. I4Cతో పాటు మొత్తము 540 సంస్థలు డిఐపిలో చేరాయి, అంటే డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్లో చేరాయన్నమాట. సో దాన్ని చేరడం ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సైబర్ నేరాల గురించి హెచ్చరించడానికి టెలికమ్యూనికేషన్ విభాగము టెలికాం సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ని నెలకొల్పింది. వీళ్ళు ఏం చేస్తారు అనంటే ఫిషింగ్ కాల్స్, అంటే ఈ స్పామ్ కాల్స్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అట్లాంటివి, తర్వాత నకిలీ ఎస్ఎంఎస్లను నిరోధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను, మెషిన్ లెర్నింగ్లను ఉపయోగించాల్సిందిగా ట్రాయ్ అని ఉంది కదా మనకు, TRAI అని చెప్పి, ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉందన్నమాట. సో ట్రాయ్ టెలికాం కంపెనీలకు సూచించింది, ఖచ్చితంగా మీరు వీటిని ఉపయోగించి ఈ స్పామ్ కాల్స్, తర్వాత నకిలీ ఎస్ఎంఎస్లు, ఆ లింకుల్ని క్లిక్ చేస్తే మన అకౌంట్లో ఉండే డబ్బులన్నీ పోవడాలు, మన ప్రైవసీ అంతా పోవడము, ఇట్లాంటివి అవుతుంది కదా, అట్లాంటివి కాకుండా ఉండాలి అని చెప్పి ట్రాయ్ ఏం చేసింది అంటే టెలికాం కంపెనీలకు అన్నిటికీ కంపల్సరీగా మీరు ఈ కృత్రిమ మేధను, తర్వాత మెషిన్ లెర్నింగ్ని వాడుకోవాలి, వాటిని తొలగించాలి అని చెప్పి చెప్పింది. 2020 జనవరి 10న ప్రారంభమైన I4C సైబర్ నేరాలపై పోరులో పోలీసు, ఇతర భద్రతా సంస్థలతో చేతులు కలిపి పనిచేస్తోంది. ఈ I4C చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందన్నమాట సైబర్ నేరాలను అడ్డుకోవడంలో. తర్వాత TSPలు అంటే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు నియోగించిన AI యంత్రాంగము 2024 సెప్టెంబరు 2025 జూన్ మధ్య మొత్తం మనకి స్పామ్ కాల్ లేకపోతే ప్రమోషనల్ కాల్ ఇట్లా వస్తున్నాయి చూడండి, అది ఎలా అంటే AI ద్వారానే జూన్ మధ్య మొత్తము 4830 కోట్ల స్పామ్ కాల్స్ని గుర్తించి 3.2 లక్షల బోగస్ లింకులను ఇది రాకుండా అడ్డుకోగలిగాయి. అంటే చాలా మంచి ఇది కదా ఇది. తర్వాత 2025 సెప్టెంబర్ నుండి రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సంస్థల AI ఆధారిత యంత్రాంగాల చలవతో ఖాతాదారులకు సైబర్ మోసాల వల్ల 68.7% నష్టాలు తగ్గిపోయాయి. అంటే మనకి మన ఎయిర్టెల్, తర్వాత రిలయన్స్ జియో ఏం చేస్తున్నాయంటే ఈ కృత్రిమ మేధను ఉపయోగించి అసలు ఇట్లాంటి నకిలీ మెసేజ్లు కానీ స్పామ్ కాల్స్ కానీ రాకుండా ముందుగానే ఫిల్టర్ చేసేసి అడ్డుకుంటున్నాయన్నమాట. సో వడపోసి వాటిని పక్కకు తీసేయడం వల్ల ఏమవుతుంది, అట్లాంటివి రాకపోవడం వల్ల మనము సేవ్ అయిపోతున్నాం. ఎంత సేవ్ అయ్యాము అని అంటే దాదాపు అంతకుముందు మనం నష్టపోయిన దానికన్నా 68% మనము ఈ సైబర్ మోసాల బారిన పడ్డము అనేది తగ్గిపోయింది అని చెప్తున్నాం. సో ఇక్కడ ఉపయోగపడినట్టే కదా. మరో టెలికాం సంస్థ VI 25 కోట్ల మోసపూరిత SMS-లను అడ్డుకునింది. ఒకవేళ అవి కనుక వచ్చిందంటే అంత నష్టపోయే వాళ్ళే కదా. 2025 మధ్య నుండి BSNL జాతీయ యాంటీ ఫిషింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. BSNLతో పాటు క్లౌడ్ కమ్యూనికేషన్ ప్రొవైడర్ టాన్లా చేతులు కలిపింది. టెలికాం రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ కూడా సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి తమ స్థాయిలో కృషి చేస్తున్నాయి. ఇక్కడ VI కానీ, BSNL కానీ, ఎయిర్టెల్ కానీ, రిలయన్స్ జియో కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ పనులు కృత్రిమ మేధను ఉపయోగించి వీటిని అడ్డుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతము కాలర్ ID, కాలింగ్ నేమ్, ప్రెజెంటేషన్ వంటి సౌకర్యాలను ప్రవేశపెట్టనుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ సైబర్ నేరాలను అడ్డుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర అనంటే ఇక్కడ ఏమని చెప్తున్నాము, వీటినన్నిటినీ ఈ I4C అనేది దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. దాని ద్వారా వీటిని అడ్డుకోవచ్చు అని చెప్తున్నాం. ఇవి కాక మామూలుగా మనకి కృత్రిమ మేధ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అనంటే సైబర్ నేరాలను అడ్డుకోవడంలో ఈ AI అల్గారిథంలు ఉంటాయి కదా, ఇవి హానికరమైన సాఫ్ట్వేర్ని గుర్తించడానికి మరియు బ్లాక్ చేయడానికి, అంటే అవి ఏం చేస్తాయంటే వాటి ప్రవర్తనను విశ్లేషిస్తాయన్నమాట. విశ్లేషించి ఓకే ఇది హానికరమైన సాఫ్ట్వేర్ అని చెప్పి దాన్ని రానికుండా చేయగలుగుతాయి. దీన్నే ఏమంటామంటే మనము మాల్వేర్ డిటెక్షన్ అంటాం. సో అవి చేయగలుగుతాయి. అండ్ అంతేకాకుండా అనుమానాస్పద నమూనాలు ఇట్లాంటివి ఏదన్నా, లేదంటే కంటెంట్ ఉన్న ఈమెయిల్లను కూడా ఇవి విశ్లేషిస్తుంది ఈ కృత్రిమ మేధ అనేది. కాబట్టి దాన్ని కూడా అడ్డుకుంటుంది. తర్వాత అసాధారణమైన ప్రవర్తన ఉన్న నెట్వర్క్, లేదంటే ఏదైనా నెట్వర్క్ ట్రాఫిక్ ఏదైనా కొంచెం తేడాగా ఉందనుకోండి, సో అట్లాంటి వాటిని కూడా ఈ కృత్రిమ మేధ ఈజీగా కనిపెట్టగలుగుతుంది.
తర్వాత అనధికారికంగా మనకు సంబంధించిన వాటిని ఎవరన్నా యాక్సెస్ చేయాలి అనే ప్రయత్నం కనుక చేస్తే వినియోగదారులను వెంటనే హెచ్చరిస్తుంది. ఇది 24 గంటలు మన కళ్ళు, అంటే ఇంకో 2 కళ్ళు పెట్టుకొని ఇది మనల్ని చూస్తూ ఉన్నట్టే ఈ కృత్రిమ మేధ అనేది. సో కాబట్టి మనం చాలా సేఫ్గా ఉన్నట్టు అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం ఏదన్నా మనకు తెలియకుండా మనకు సంబంధించిన వాటిలో ఎవరైనా లాగిన్ కావడము ఇట్లాంటివి ఏదన్నా చేస్తే వెంటనే అది అలర్ట్ అయ్యి మనకు చెప్పడమే కాకుండా అక్కడ ఇమీడియట్గా దాన్ని ఆపేస్తుంది అనమాట. అంటే ప్రతిస్పందన అనేది చాలా త్వరగా ఉంటుంది ఈ కృత్రిమ మేధ వల్ల. అండ్ తర్వాత ఇంకా ఏం చేయగలుగుతుంది అంటే ఏమన్నా ఉల్లంఘనలు జరిగితే అట్లాంటివి ఏమన్నా అయినప్పుడు, అంటే ఈ నెట్వర్క్లో ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు వెంటనే హెచ్చరించడం కానివ్వండి, తర్వాత భవిష్యత్తు దాడులను ముందుగానే అంచనా వేయడానికి, తర్వాత వాటిని నిరోధించడానికి కూడా ఈ డేటా అనాలిసిస్ని ఉపయోగించి ఇది చాలా చక్కగా పనికొస్తుంది. అండ్ అంతేకాకుండా ఇంకా ఏం చేయగలుగుతుంది అని అంటే గతంలో ఎప్పుడన్నా మనకు తెలియని దుర్బలత్వాలను ఇది గుర్తించి దాన్ని తగ్గిస్తుంది. అంటే 0 డే అటాక్ డిటెక్షన్ అని అంటామన్నమాట. సో దానికి కూడా కృత్రిమ మేధ అనేది ఉపయోగపడుతుంది. అనధికార యాక్సెస్ని అడ్డుకుంటుంది, తర్వాత డేటా ఉల్లంఘనలను ఇది వెంటనే కనిపెడుతుంది, సరిచేస్తుంది. సో ఇట్లాంటి వాటన్నిటికీ కూడా మనకి కృత్రిమ మేధ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో కృత్రిమ మేధ వల్ల మనకి సైబర్ నేరగాళ్ళు ఎక్కువయ్యారు అనే మాట ఎంత నిజమో, అదే సైబర్ నేరగాళ్లను అడ్డుకోవడంలో కృత్రిమ మేధ అనేది సైబర్ సెక్యూరిటీ కోసం కూడా కృత్రిమ మేధ అనేది చాలా మంచి ఆయుధంగా ఉపయోగపడుతుంది అని చెప్పి మనకి ఆర్టికల్లో వివరించడం జరిగిందనమాట. అండ్ దానికి సంబంధించిన ఈ ఫ్యాక్ట్స్ని కొన్ని ఇక్కడ మనం ఇందాకే చూసేసాము. అయితే ఇక్కడ ప్రభుత్వము, మీడియా సంస్థలు ఎంతగా హెచ్చరిస్తున్నా విద్యావంతులు కూడా సైబర్ నేరగాళ్ల బారిన డిజిటల్ అరెస్టుల ఉచ్చులో చిక్కుకోవడం శోచనీయం. ఇలాంటి మోసాలను ముందుగానే గుర్తించి నివారించడానికి ఏఐని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆర్టికల్లో వివరించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఈ ఫ్యాక్ట్స్ అనేవి మనకి ఆర్టికల్లో చాలా ఉపయోగకరమైన ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో వీటిని ఇట్లా డయాగ్రమాటికల్గా చూపించడము, ఫస్ట్ ఆ పని చేసి అంటే లైక్ ఇట్లా రాసిన తర్వాత ఇంత మనం నష్టపోతున్నాం కాబట్టి సైబర్ నేరాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, అలా అడ్డుకోవడంలో కృత్రిమ మీద ఎలా ఉపయోగపడుతుంది అన్నట్టు మనం నెక్స్ట్ పాయింట్స్ని రాసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అలా ఒక ఫ్లోని మనము మెయింటైన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది ఈరోజు మనకి ఈనాడులో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్. ఏమని వచ్చింది మనకి, సైబర్ మోసాలకు ఏఐ విరుగుడు అని చెప్పి వచ్చింది. ఈ ఏఐ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్, హాట్ టాపిక్ ఇది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో వచ్చే టాపిక్. దీని మీద ఖచ్చితంగా నోట్స్ చేసి పెట్టుకోండి. మనము రేపు ఇంకొక ఎడిటోరియల్తో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై.